శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపు గురువారం రోజున జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం రోజున ఏ రంగు వస్త్రాలను ధరించాలి, అదృష్టం కలిసి రావటానికి ఎలాంటి పనులు చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా చాలామందికి కొత్త చీపురు ఎప్పుడు కొనాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి రేపటి రోజున కొనవచ్చన్నమాట. అందుకే ప్రత్యేకంగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తూ ఉన్నాము. 2025వ సంవత్సరం ముగిసిపోయి 2026లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం కదా. కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి పాటించవలసి ఉంటుందండి. అయితే 1వ తేదీన ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ దేవునికి పూజ చేయాలి, ఏ దేవాలయానికి వెళితే అదృష్టం అనేది కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే కొత్త సంవత్సరం అంతా ఐశ్వర్యంతో కలిసి వస్తుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి మాత అని కామెంట్ చేయండి. జనవరి 1వ తేదీన గురువారం నాడు మహిళలు అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే వివాహమైనటువంటి స్త్రీలైనట్లయితే కనుక ముందుగా వాకిట్లో ముగ్గు అనేది వేయండి. రాత్రి వేళనే చాలామంది వేస్తూ ఉంటారు, అలా చేయకూడదండి. ఉదయం పూట సూర్యోదయానికి ముందుగా లేచి వాకిలి చిమ్మి ముగ్గు అనేది వేసుకోవాలన్నమాట. ఆ రోజున 1వ తారీఖు గురువారం రోజున పసుపు రంగు బట్టలను ధరించటం వలన అదృష్టం అనేది కలిసి వస్తుందంట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే అవకాశం ఉన్నంత వరకు ధరించండి. అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తల స్నానం చేయండి. జాతకంలో ఉన్న గురుదోషాలు తొలగిపోయి సంవత్సరం అంతా విజయాలను సాధిస్తారు. అలాగే భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ల ఉప్పు కలిపి స్నానం చేయండి. కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలి అంటే కనుక కొద్దిగా నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయండి. అలాగే జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి జనవరి 1వ తేదీన ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేసుకొని నీటితో ఆర్ఘ్యం సమర్పిస్తే ఇక ఆ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక కొత్త సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో అలంకరించి 2 నెయ్యి దీపాలను వెలిగించి చిన్న బెల్లం ముక్కను కనుక నివేదనగా సమర్పించి దీపారాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా చక్కగా కాళ్ళకి పసుపు అనేది రాసుకోవాలి. అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇక మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి బాధలన్నీ తొలగిపోయి కొత్త సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ధ్వజస్తంభం దగ్గర దీపాలు అనేది వెలిగించుకోండి. చాలా మంచి అనేది మీకు జరుగుతుంది. విపరీతమైనటువంటి ధనలాభం కలిసి రావాలి అంటే కనుక 1వ తారీఖున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అవేమిటంటే కనుక బంగారు స్వరూపమైనటువంటి వెండినైనా కూడా కొని తీర్చుకోవచ్చు అన్నమాట. 1వ తేదీన పిసినంత బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుంది. అయితే బంగారం మరి వెండి కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి కళ్ళు ఉప్పుని మీ ఇంటికి కొని తెచ్చుకోండి. ఒక సంవత్సరం అంతా విపరీతమైన ధనప్రాప్తి కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఇక సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా
1వ తారీఖున గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కొమ్ములను పెట్టుకోండి. తద్వారా వృధా ఖర్చులు అనేటువంటివి తగ్గి మీ ఇంటికి ఆదాయం అనేది పెరుగుతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి వాటిలలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయను త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజా గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోండి. ఇక సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో శివతాండవం చేసినట్లుగా చేస్తుందన్నమాట. అయితే ఈ రోజున రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా చదువుకోండి. అప్పులు ఉన్నా తీరిపోతాయి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి పచ్చిగడ్డిని కానీ అరటి పండ్లను కానీ ఆహారంగా తినిపించండి. ఇంకా మీ ఇంటిపై ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ ఇంటి సరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి. ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభసూచకం. అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. తులసికోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసికోట దగ్గర నెయ్యి దీపం అనేది వెలిగించి తులసికోటకు 5 ప్రదక్షిణలు గనక చేసినట్లయితే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొత్త సంవత్సరం రోజున తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ మొక్కను కానీ తెచ్చుకొని మీ ఇంట్లో నాటుకోండి. ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకుంటే ఏడాదంతా మీ ఇంటిపై కనకవర్షం కురుస్తుంది. అలాగే ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకున్నట్లయితే ఇక ధనలాభాలు కలిసి వస్తాయి. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే శంఖంలో నీరు పోసి మీ ఇల్లంతా చిలకరించుకోండి. ఇక మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు అనేటువంటివి ప్రారంభమవుతాయి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా జనవరి 1వ తేదీన మీ ఇంటి గుమ్మం బియ్యపిండితో లక్ష్మీదేవి పాదముద్రలు వేసుకోండి. ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు ఉంటే మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి. ఉదయం నుంచి రాత్రి వరకు రాగి చెంబును ఒకే చోట ఉంచండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించండి. ఇక కుటుంబానికి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చదువుకోవలసినటువంటి మంత్రం ఓం కుబేరాయ నమః. ఓం కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు జపించినట్లయితే కనుక మీకు ఆ కుబేరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఇంటిలో కనుక మీరు ధూపాన్ని వేసుకున్నట్లయితే ఇంటిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది కూడా మొత్తం తొలగిపోతుంది. దుష్ట శక్తులు అనేది తరిమి కొడుతుంది. మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించుకోండి. ఇలా చేయటం వలన కూడా దీన్ని యమదీపం అని అంటారు. జనవరి 1వ తేదీన సాయంత్రం సమయంలో యమదీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో ఎలాంటి గండాలు, వాహన గండాలు, ప్రమాదాలు లేకుండా ఉంటాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికను సమర్పించండి. మీ వ్యాపారాలు నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి. దేవతలకు దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి స్వామివారిని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయించండి. ఆ రోజు శివలింగానికి అభిషేకం చేయిస్తే మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు కూడా రానివ్వకుండా చూసుకుంటాడు. మీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఆ పరమశివుడు. శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా సరే పక్షులకు ఆహారం నవధాన్యాలు వేయండి. అతి త్వరలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నూతన సంవత్సరం రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి. ఆ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. లేదంటే ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారన్నమాట. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు మీ ఇంటి 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి. అలాగే చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక సంవత్సరం అంతా కూడా అదృష్టం, ఐశ్వర్యం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.